24 క్రాఫ్ట్స్లో కూడా ఒక 4-5 విభాగాల్లో నిష్ణాత కలిగి ఉండి, అంతేకాకుండా వెండి తెర మీద కూడా ఆయన నటనతో అంతే అలరించే ఒక స్పెషల్ గెస్ట్ ఈరోజు మనతో పాటు ఉన్నారు. మనకంటూ ఒక గుర్తింపు రావాలని జన్మంతా ప్రయత్నిస్తారు. ఎలా సాధ్యమైంది సార్? అసలు మీ ప్యాషన్ ఏంటి ఫస్ట్ నుంచి? అదే భగవంతుడు అలా నడిపిస్తున్నాడు, అది నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు. అంతేగాని స్పెషల్గా ఇదే చేయాలి అదే చేయాలని ఇదేం లేదు. కానీ దీనికి అంతటికీ నాంది ఏంటంటే మా నాన్నగారి సంకల్పం. డైరెక్టర్కి సినిమాటోగ్రఫీలో చేంజ్ కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మణిరత్నం గారి విషయంలో ఆయన విజువల్స్ చాలా బాగుంటాయి అని అంటారు. రాఘవేంద్ర గారిది ఒక స్టైల్, ఆర్జీవి గారిది ఒక స్టైల్. సినిమా ఇండస్ట్రీలో త్రిమూర్తులు అంటాను నేను. బాపు గారు, విశ్వనాథ్ గారు, మా గురుగారు రాఘవేంద్రరావు గారు. బ్రహ్మ అంటే బాపు గారు, అంతే కదా. బొమ్మ గీయటం, ఒక బొమ్మ క్రియేట్ చేయటం అంటే ఆయన. అలాగే విశ్వనాథ్ గారు నాట్యం, సంగీతం. రిచ్నెస్ అంటే మా గురుగారు, కృష్ణమూర్తి అంటే మా రాఘవేంద్రరావు గారు. శ్రీవారి సేవకు ప్రత్యేక స్థానం ఉంది, దాని గురించి ఏం చెప్తారు? రాఘవేంద్రరావు గారు టీటీడీ బోర్డు మెంబర్ అయ్యి ఎస్యూబీసీ ఛానల్కి చైర్మన్ అయినప్పుడు ఆయన శ్రీవారి సేవలన్నీ చేద్దాము, టోటల్గా స్వామి సేవలు చేద్దాము అని ఆయన ఒక సంకల్పం చేసుకొని నా చేత చేయించారు. అది నాకు రావటం అనేది నాకు నిజంగా పూర్వజన్మ సుకృతం. అది